నాటు శనగల ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానపెట్టిన చిన్న శనగలు, నాటు శనగలు 1 కప్పు, నానపెట్టిన ముడి బియ్యం 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను. ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం రాత్రిపూట నీళ్ళలో నానబెట్టిన ముడి బియ్యాన్ని మరియు మెంతుల్ని నీళ్లు వార్చేసి మిక్సీ జార్లో వేస్తున్నాం. నాటు శనగల్ని, బ్లాక్ శనగల్ని నీళ్ళల్లో నానపెట్టేసి నీళ్లు వార్చేసి కడిగిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, పచ్చి కొబ్బరి తురుము 1 పావు కప్పు నీళ్లు పోసేసి మూత పెట్టేసి బాగా మెత్తగా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకుంటాం. అలా గ్రైండ్ చేసిన ఇడ్లీ పిండిని కొంచెం పులవాలంటే కొన్ని గంటలు అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే ఫ్రెష్గా కావాలంటే అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా వేసేసుకోవచ్చు. చక్కగా ఇడ్లీ గుంటల పైన మెత్తటి తెల్లటి క్లాత్ ఒకటి కాటన్ వేసేసి దానిపైన ఈ నాటు శనగల ఇడ్లీ పిండిని మనం వేసేసి ఆ తర్వాత క్లాత్ని అట్లా పిండి పైన మనం కప్పేస్తాం. తడిపిన గుడ్డ ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఆవిరిలో పెట్టేసి మనం మూత పెట్టేసేసి ఉడికించుకుంటాం. మామూలుగా మినప ఇడ్లీతో పోలిస్తే నాటు శనగల ఇడ్లీ కూడా హై ప్రోటీన్, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది షుగర్ ఉన్న వారికి కూడా ఇట్లాంటి ఇడ్లీ చాలా మంచిది. ఎప్పుడు తెల్లటి ఇడ్లీలు తిన్నారు కదా, ఈసారి నాటు శనగల ఇడ్లీ తిని చూడండి, చాలా తేలిగ్గా డైజెషన్ అవుతాయి. హై ప్రోటీన్ నాటు శనగల ఇడ్లీ